everyone, welcome to my channel Shriram Kick here. ఓకే. సో ఫైనల్లీ మన ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచామనమాట. సో నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. నాతో పాటు చాలా మంది ఈ వరల్డ్ కప్ కోసం వెయిట్ చేశారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ జర్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్‌ది. ఎగ్జాక్ట్‌లీ నవంబర్ 19థ్ మనం 50 ఓవర్ వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత చాలా మంది హార్ట్ బ్రేక్ అయిందనమాట. అండ్ నాకైతే బేసికల్లీ స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ ఏమైతే ఉందో నాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే గెలుస్తామని అనుకోలే. మాక్సిమం ఈ స్క్వాడ్ని చూస్తే ఫామ్లో లేని రోహిత్ శర్మ అంటే ఐపీఎల్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు రోహిత్ శర్మ. అండ్ విరాట్ కోహ్లీ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. బట్ ఓపెనింగ్కి వస్తాడని అనుకోలే. మోస్ట్లీ వన్ డౌన్కి వస్తాడు అనుకున్నా. నెక్స్ట్ జడేజా పెద్ద ఫామ్ అనిపించలేదు మనకి. హార్దిక్ పాండ్యా కూడా మీరు చూసారు ముంబై ఇండియన్స్ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో లాస్ట్ ఐపీఎల్ 2024 ఎండ్ చేసిందో. సో హార్దిక్ పాండ్యా కూడా సరైన ఫామ్లో అయితే కనిపించలేదు, సరైన టచ్లో అయితే కనిపించలేదు. సో నాకు ఈ స్క్వాడ్ని చూస్తే ఏంట్రా బాబు ఈ స్క్వాడ్ ఎలా సెలెక్ట్ చేశారు, అట్లీస్ట్ రింకు సింగ్ లాంటి ప్లేయర్ని కూడా సెలెక్ట్ చేయలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ చాలా మంది సోషల్ మీడియాలో గోల్ చేశారనమాట, రింకు సింగ్ లేకపోవడం ఏంటని చెప్పి చాలా మంది షాక్ అయ్యారు. అండ్ నేను కూడా యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యారు రింకు సింగ్ లాంటి మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్ ఉండాలి అని. అండ్ శివం దుబేని తీసుకున్నారు. అఫ్ కోర్స్ శివం దుబే చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఐపీఎల్ 2024లోని. అండ్ ఆ బేసిస్ మీద శివం దుబేని తీసుకున్నారు ఇన్ ప్లేస్ ఆఫ్ రింకు. బట్ రింకు స్క్వాడ్ లో లేడు కానీ రిజర్వ్స్ లో అయితే ఉన్నాడు అనమాట. సో రెస్ట్ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయింది. న్యూయార్క్ లో అయితే స్టార్ట్ అయింది. ఆ న్యూయార్క్ పిచ్ ఏంటో అసలు ఎవరికి అర్థం కాలే, చాలా తేడాగా ఉంది అనమాట పిచ్. ఆ పిచ్ లో ఆల్మోస్ట్ 120, 130 కొడితే గగనం అనిపించింది. ఈజీగా పాకిస్తాన్ మ్యాచ్ మీరు చూసుంటారు, ఏ సిచ్యువేషన్ లో మనం గెలిచామో అది మాత్రం అమేజింగ్. ఈవెన్ డిఫెండింగ్ చేసేటప్పుడు 120, 119 రన్స్ మనం డిఫెండ్ చేసామంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. న్యూయార్క్ పిచ్ లో మహత్యం అలాంటిది. మరి నేను అనుకున్నా ఇట్ డెఫినెట్లీ గ్రూప్ స్టేజ్ లో సెలెక్ట్ అయ్యి మనం సూపర్ 8కి వైపు వెళ్తామని. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే అది. సో ఎస్, సూపర్ 8కి అయితే వెళ్ళాం. మనతో పాటు పాకిస్తాన్ ఉంటుందేమో సూపర్ 8లో అనుకున్నా కానీ యూఎస్ఏ వస్తుందని అయితే నేను అసలు అనుకోలే. బట్ ఎనీవేస్ యూఎస్ఏ కూడా చాలా 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 బాడింది. అండ్ ఇండియా బ్యాక్ టు బ్యాక్ మీరు చూసినట్టయితే అక్కడ గ్రూప్ స్టేజ్లో కూడా అన్ని మ్యాచెస్ విన్ అయ్యి ఒకటి కూడా ఓడిపోకుండా, అలాగే సూపర్ 8లో కూడా చాలా అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్గా పెర్ఫామ్ చేసాం. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. నా ఫేవరెట్ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా మ్యాచ్. రోహిత్ శర్మ ఏ రేంజ్లో దున్నేశాడు అన్నదే నేను నా ప్రీవియస్ వీడియోలో చేశా. ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ మ్యాచ్ ఈజ్ అఫ్ కోర్స్ రివెంజ్ మ్యాచ్ అని చాలా మంది అంటారు. బట్ డెఫినెట్లీ స్పోర్ట్స్లోని విన్నింగ్ అండ్ లూజింగ్ కామన్. సో నేనైతే నార్మల్గానే తీసుకున్నా. ఆ మ్యాచ్ ఎలాగైనా అఫ్ కోర్స్ ఎక్కడో లోపల ఫీలింగ్ ఉంటుంది. ఇంగ్లాండ్ మనని చాలా దారుణంగా ఓడించింది ఇన్ 2022. 170 చేశారు. ఆల్మోస్ట్ ఒక 4 hours ఉండగానే చేసి పడేశారు వితౌట్ లూజింగ్ ఏ సింగిల్ వికెట్. 10 వికెట్లతో మనం ఓడిపోయామంటే అది కొంచెం అవమానకరమే చెప్పాలంటే. ఒక అర్థం ఉంది, రివెంజ్ అని చాలా మంది అంటారు, అందులో ఒక ఇట్ హ్యాస్ సమ్ సెన్స్ అనమాట. అండ్ ఆ మ్యాచ్లో 100 కూడా స్కోర్ చేయనివ్వకూడదు అనుకున్నాం. బట్ లాస్ట్లో జఫ్రాజ్లో 6లు కొట్టడం వల్ల 100 అనేది స్కోర్ క్రాస్ అయిందనమాట. అండ్ ఆల్సో మీరు చూడండి 2022లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లోని ఒక్క వికెట్ కూడా తీయలేని ఇండియా టీమ్ 2024లో ఆల్మోస్ట్ 100 రన్స్కి మొత్తం ఆల్అౌట్ చేసి పడేశారనమాట. సో అమేజింగ్ కంబ్యాక్. అండ్ ఆ తర్వాత ఫైనల్స్కి వెళ్ళాం. ఫైనల్స్ సౌత్ ఆఫ్రికాతో అనమాట. సో సౌత్ ఆఫ్రికాని నేను ఎప్పుడు తేలిక చేసి పడాను. అందరూ చోకర్స్ అంటారు కానీ వాళ్ళ దగ్గర చాలా క్వాలిటీ బ్యాటింగ్ ఉంది. అండ్ మీరు చూసినట్టయితే మనం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాం. మనం ఒకేసారి 3 వికెట్స్ కోల్పోయామన్నమాట. రోహిత్ శర్మ వికెట్, రిషబ్ పంత్ వికెట్, సూర్యకుమార్ వికెట్. ఈ 3 చాలా వాళ్ళకి ఈజీ వికెట్స్. పవర్ ప్లేలో 2 వికెట్లు వచ్చాయంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్. సో ఈ 3 వికెట్లు కోల్పోగానే సౌత్ ఆఫ్రికా ఆబ్వియస్లీ ఫ్రంట్ ఫుట్ లోకి వచ్చేసింది అనమాట. ఆ తర్వాత అక్షర్ పటేల్ రావడం, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్. అక్షర్ పటేల్ ని స్పెషల్ గా అప్రిషియేట్ చేయాలి. ఏ విధంగా అయితే అక్షర్ పటేల్ ఆడాడో ఆ మ్యాచ్ అల్టిమేట్. 1-4 6 ఆ టైంలో విరాట్ కోహ్లీ ఆబ్వియస్లీ రిస్క్ తీసుకోలేడు. స్టార్టింగ్ 1 అవర్లో అద్భుతంగా ఆడారు. 1 or 2 hours అయితే ఏవైతే ఉన్నాయో అల్టిమేట్గా ఆడారు అనమాట విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అండ్ ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ ఆ ఇంటెంట్తోని ఆ టచ్లో కనిపించినా కూడా తను కంటిన్యూ చేయలేడు. ఎందుకంటే ఆబ్వియస్లీ 3 వికెట్స్ పడిపోయిన ప్రెషర్లోని తను అటాకింగ్ చేయకుండా ఇన్నింగ్స్ని ఆల్మోస్ట్ 16 to 17 to 18 hours వరకు తీసుకెళ్దాం అని చెప్పేసి తను విరాట్ కోహ్లీ అక్కడ కొంచెం తగ్గి ఆడాడు అనమాట. అండ్ అదర్ సైడ్లోని అక్షర్ పటేల్ మాత్రం అటాకింగ్ చేయడం అనేది నిజంగా చాలా రిలీఫ్ వచ్చింది ఇండియన్ ఫ్యాన్లోని. అండ్ ఆబ్వియస్లీ ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో కూడా చాలా మంచి రిలీఫ్ వచ్చింది అనమాట అక్షర్ పటేల్ ఏ విధంగా అయితే బ్యాటింగ్ చేశాడు. అండ్ అన్ఫార్చునేట్ రన్అట్ అయింది డికాక్ త్రో వల్ల. అక్షర్ పటేల్ అక్కడ కొంచెం నెగ్లిజెంట్ గా ఆగి ముందు వెళ్ళడం వల్ల అక్షర్ పటేల్ అక్కడ అవుట్ అయ్యాడు. సో వెరీ అన్ఫార్చునేట్, లేదంటే హాఫ్ సెంచరీ వచ్చింది అక్షర్ పటేల్ కి. అండ్ ఆబ్వియస్లీ అక్కడి నుంచి విరాట్ కోహ్లీ రన్ బాల్ అంటే
100-105 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నప్పుడు జనాలందరూ ఏంట్రా బాబు విరాట్ కోహ్లీ ఇలా ఆడుతున్నాడు. కొట్రా బాబు కొట్టు, కొట్టు, కొట్టు అంటున్నారనమాట సోషల్ మీడియాలోని. బట్ అసలైన ప్లేయర్స్ అండ్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ లెజెండ్స్ ఎలా ఆడతారంటే వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడతారనమాట. నేను చూసా విరాట్ కోహ్లీ స్ట్రైక్ చేయడానికి ట్రై చేస్తుంటే బాల్ అందట్లేదు సరిగ్గాన. బట్ 50 రీచ్ అవ్వగానే 50 నుంచి 76కి ఏ విధంగా అయితే ఆ 26 రన్స్, ఆ 25 రన్స్ ఆడ్ యాక్సిలరేట్ చేశాడో అది మాత్రం అల్టిమేట్. 2 సిక్స్‌లు ఐ థింక్ 2 సిక్స్‌లు 2 ఫోర్‌లు కొట్టాడు. ఆ యాక్సెలరేషనే వరల్డ్ క్లాస్ అనమాట. వరల్డ్ క్లాస్ ప్లేయర్ లాంటి విరాట్ కోహ్లీకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. హీ నోస్ వాట్ టు డూ ఎట్ ద రైట్ టైం. సో ఫైనల్ మ్యాచ్‌లోని 170+ అనే టార్గెట్ చాలా పెద్దగా కనిపిస్తది. బికాజ్ ఇట్ ఈస్ వెరీ హెవీ టార్గెట్ T20 టర్మ్స్‌లో చూసుకుంటే. అండ్ ఆల్సో ఫైనల్ యొక్క ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎర్లీగా 2 వికెట్స్ కోల్పోయారు. లీజా హెండ్రిక్స్ వికెట్ అండ్ ఆల్సో ఎయిడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోయినా కూడా ద వే దే హ్యావ్ యాక్సిలరేటెడ్, వాళ్ళు స్టబ్స్ అండ్ డికాక్ పార్ట్నర్షిప్ ఏమైతే ఉందో వాళ్ళు చాలా అబ్సల్యూట్లీ అసలు సెటిల్ అయిపోయి ఆడారు అనమాట. వాళ్ళు ఎక్కడ కంగారు పడకుండా చాలా సెటిల్డ్గా ఆడారు. మధ్య మధ్యలో సింగిల్స్ తీస్తున్నారు. అండ్ ఆ స్టబ్స్ ఏమొచ్చి అటాకింగ్ చేసినాడు సైడ్ నుంచి. వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఆడారు. సో ఇంత సెటిల్డ్గా అపోజిషన్ ఆడుతున్నప్పుడు టార్గెట్ కూడా స్లోగా తక్కువ అవుతున్నప్పుడు మ్యాచ్ ఎలా విన్ అవ్వాలంటే క్యాప్టెన్సీ ద్వారానే విన్ అవ్వాలి. సో ఇక్కడ రోహిత్ శర్మ లాంటి ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ మనకి అవసరం. ఆ సిచ్యువేషన్‌లోనే రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ మాత్రమే ఆ టార్గెట్‌ని, ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేసి గెలిపించగలడు. సో అదే జరిగింది. సో క్వింటన్ డికాక్ సిమిలర్ షాట్ ఆడి కుల్దీప్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చింది క్లాసెన్. మీరు ఐపీఎల్ చూసారు ఎంత బాగా ఆడాడనమాట. హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. మీరు అక్షర్ పటేల్ ఓవర్‌లో తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి. 15th ఓవర్ అక్షర్ పటేల్ ఏవైతే వేసాడో 24 రన్స్ అండ్ ఎంత కంఫర్టబుల్గా క్లాస్ అని ఆడాడో. అండ్ ఆ 15th ఓవర్ అయ్యేటప్పుడు చాలా మంది ఇండియన్స్ యొక్క ఆశలు అలా నిరాశ అయ్యాయి అనమాట. ప్లేయర్స్ అక్కడ ఉన్న ప్లేయర్స్లో కంగారు వచ్చేసింది. మేబీ ఇది రోహిత్ శర్మస్ బిగ్ మిస్టేకా, బట్ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలి, ఎందుకంటే ఫైనల్ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలి అని 4 ఓవర్లు, మిగిలిన 4 ఓవర్లు పేసర్లతో వేయించారు. ఫస్ట్ ఓవర్ ఏమొచ్చి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. ఇమ్మీడియట్గా జస్ప్రీత్ బుమ్రా కొంతవరకు కంట్రోల్ చేశాడు అనమాట రన్ రేట్ని. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి ఫస్ట్ బాల్లోనే క్లాసెన్ వికెట్ పడిపోయింది. క్లాసెన్ వికెట్ పడగానే ఇమీడియట్లీ మన క్యాంప్లో కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఓకే వీ క్యాన్ డిఫెండ్. డాట్ బాల్స్ పెరిగే కొద్దీ ప్రెషర్ అలా పెరిగిపోతుందని, ఎందుకంటే టైల్ స్టార్ట్ అయిపోయింది. మార్కో యాన్సన్ వచ్చాడు, యువతల పక్క మిల్లర్ ఉన్నాడు. మన మెయిన్ ప్లాన్ ఏంటంటే మిల్లర్కి స్ట్రైక్ ఇవ్వకుండా, ఎందుకంటే మిల్లర్ అక్కడ ఫినిషర్, మార్కో యాన్సన్కి స్ట్రైక్ ఇస్తూ అక్కడక్కడ డాట్ బాల్స్ వస్తే ఆబ్వియస్లీ మిల్లర్ మీద ప్రెషర్ పెరిగి మిల్లర్ డెఫినెట్లీ చోక్ అవుతాడు అనుకునే దిగాం అనమాట మనం. అలాగే జరిగింది. ఆ తర్వాత బుమ్రా వచ్చి తన లాస్ట్ ఓవర్ వేసాడు అనమాట. అదే ఓవర్లోని మార్కో యాన్సన్ అవుట్ అయ్యాడు. అక్కడతోని ఓకే, ఒక 2-3 డాట్ బాల్స్ వచ్చాయి. ఆ తర్వాత మార్కో యాన్సన్ అవుట్, కేశవ్ మహారాజ్ వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి టుక్ స్టార్ట్. ఆల్మోస్ట్ ఓవర్స్ వెళ్ళే కొద్దీ ప్రెషర్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ చాలా మంచి ఓవర్ వేసాడు. ఐ థింక్ లెస్ దాన్ 4 or 5 రన్స్ ఇచ్చి ఉంటాడు. ఆ తర్వాత లాస్ట్ ఓవర్ 16 రన్స్ కొట్టాలి. 16 రన్స్ 6 బాల్స్. మిల్లర్ ఆన్ స్ట్రైక్. హార్దిక్ పాండ్యాకి బాల్ వచ్చింది. డెఫినెట్లీ వరల్డ్ కప్ ఫైనల్లో 6 బాల్ 16 రన్లు కొట్టడం కష్టమే. ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బాల్కి సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఏమైతే పట్టాడో అది మిరాకిల్ అనమాట. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టలేదు, మనకి ట్రోఫీ పట్టేసుకున్నాడు అనమాట ఆ క్యాచ్తోని. బాల్ అలా వెళ్ళే కొద్దీ నేను 6 అనుకునేసరికి కరెక్ట్గా అలా పట్టుకుని ఇసిరాడు. నాకైతే అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ వరల్డ్ కప్ అది. ఆల్మోస్ట్ 24 బాల్స్కి 26 కొట్టాలి. క్లాసెన్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, కింద టైల్లో మార్కో యాన్సన్ ఆడతాడు. మనం ఓడిపోతున్నాం ఈ మ్యాచ్ అని చాలా బాధేసింది. బట్ ఆ క్యాచ్ పట్టాక నేనైతే ఊపిరి పీల్చుకున్నా. నేనే కాదు, నాతో పాటు కోట్లాది భారతీయులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అది ఆ క్యాచ్‌లో ఉన్న మ్యాజిక్. చాలా బా పట్టాడు. అబ్సల్యూట్‌లీ ఫెంటాస్టిక్ సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత మీకు తెలిసిందే ఇండియా వన్ ద వరల్డ్ కప్. అండ్ ఆబ్వియస్లీ మ్యాచ్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించారనమాట. సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే యంగ్‌స్టర్స్ కూడా వస్తున్నారు. యంగ్‌స్టర్స్ ప్లేస్‌ని వాళ్ళు తీసుకోకుండా యంగ్‌స్టర్స్‌కి ఆడించేలాగా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రశంసనీయం. ఇదే స్పిరిట్‌తోని మనం నెక్స్ట్ వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా వెళ్ళాలి. అక్కడ కూడా కప్ గెలవాలి. అండ్ ఆల్సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కూడా వెళ్ళాలి. అది కూడా గెలవాలన్నమాట. సో లెట్స్ ప్రే ఫర్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఈ ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ పెడతాను. ఓకే, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకి మళ్ళీ నేను వస్తాను. అంతవరకు సెలవు.